హాయ్ గైస్, వెల్కమ్ టు పూజీ స్టాక్. ఫర్ ది ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఈరోజు అయితే సింపుల్ వీడియో అనమాట. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ తోటి ఐస్ క్రీమ్ అయితే చేసుకుందాము. జీరో కుకింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఇది ఈజీగా చేసేయచ్చు. ఇంకా ఫస్ట్ అయితే ఏమేమి తీసుకోవాలో చెప్పేస్తాను అనమాట. ఫస్ట్ అయితే నేను 1.5 గ్లాస్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను. నేనైతే గ్లాస్ మెజర్మెంట్ తోటి తీసుకుంటున్నాను అనమాట. 1.5 గ్లాస్ అయితే మిల్క్ తీసుకున్నాను ఫస్ట్లీ. నెక్స్ట్ ఈ పాలను అయితే మనమైతే స్టవ్ మీద పెట్టేయాలన్నమాట. అట్లీస్ట్ ఫస్ట్ ఒక 2 పొంగు వచ్చేంత వరకు దీన్ని అయితే మంచిగా కాల్చుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను. సేమ్ యాస్టీస్ నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి, ఈజీగా చేసేయచ్చు. ఇలా పాలైతే పెట్టేశాను అనమాట, సిమ్లో పెట్టాను. ఈ గ్యాప్లో నేనైతే ఏం చేస్తానో చూపిస్తున్నాను అనమాట. పాలు పొంగు వచ్చేంత వరకు నేనైతే కొద్దిగా మిల్క్ అయితే తీసుకుంటున్నాను ఒక బౌల్లోకి అయితే కొంచెం ఎక్కువ పాలే తీసుకోండి, ఎందుకంటే మీకు తెలుస్తుంది ముందు కొంచెం ఎక్కువ పాలు తీసుకున్న తర్వాత నేనైతే కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, వెనిలా ఫ్లేవర్, అదైతే యాడ్ చేసుకున్నాను అనమాట. అందులోకి యాడ్ చేసేసుకొని కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే మనం మిల్క్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ సరిపోతుంది వెనిలా కస్టర్డ్ పౌడర్ అనేది. దాన్ని అయితే మంచి ఎలాంటి లంప్స్ లేకుండా మంచి ఒకటే డైరెక్షన్లో మంచిగా మిక్స్ చేసుకోండి. కంప్లీట్గా ఒకటే డైరెక్షన్లో చేయడం వల్ల ఏంటిదంటే ఎలాంటి లంప్స్ అనేవి ఉండవు. ఏదైనా ఉన్నా సరే మంచిగా మొత్తం బ్రేక్ అయిపోయి మొత్తం మిక్స్ అయిపోతుంది, కాబట్టి మంచి ఒక డైరెక్షన్లో చేసేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువసేపే మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అయితే ఉండాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి, ఎలాంటి లంప్స్ కూడా ఉండొద్దు. ఇలా అయితే ఉందన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మంచిగా మిక్స్ అయినట్టు, ఇంకా ఎలాంటి లంప్స్ లేకుండా ఉన్నట్టు అనమాట. దీన్ని అయితే నెక్స్ట్ మనం పాలలోకి వేసుకోవాలి కాబట్టి దీన్ని అయితే కొంచెం సైడ్కి పెట్టేసేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ అయితే మనం పాలు మరిగిందా లేదా అనేది చూసుకోవాలి. ఇక్కడైతే నా పాలు మంచిగా మరిగింది, ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత అనమాట. ఇది డైరెక్ట్ మధ్యలో వీడియోస్ అయితే తీయలేదన్నమాట. ఇది 2 సార్లు పొంగిన తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇందులోకి అయితే వేసేసుకోవాలన్నమాట. మంచిగా వేసేసుకున్న తర్వాత దీన్ని అయితే మంచిగా మిక్స్ చేసేసుకోవడమే. ఇది కూడా సేమ్ ఒకటే డైరెక్షన్లో చేయండి, కొంచెం మెల్లగా చేయండి. ఒక 4-5 మినిట్స్లో మంచిది థిక్ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది అనమాట. మంచిగా మిక్స్ చేస్తూనే ఉండండి. ఒక 4-5 మినిట్స్ ఉంటే చాలు, మనకైతే కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. నేను చూపిస్తున్న విధంగా చేయండి, ఒకటే డైరెక్షన్లో. ఇలా అయితే ఉంటుందన్నమాట. కొంచెం పేషెన్స్గా చేస్తేనే ఇదైతే అవుతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా సైడ్కు ఉన్నదంతా కూడా తీసేసుకొని మంచిగా ప్యాన్లో వేసేసుకోండి. మంచిగా మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలన్నమాట. చూపిస్తున్నాను కదా, ఇలా ఉండాలి. బబుల్స్ రావాలి, మనం అది కుక్ అవుతుంటే బబుల్స్ రావాలి. ఇందాక చూసుంటే బబుల్ అయితే వచ్చిందనమాట. ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలన్నమాట. దీన్ని అయితే సైడ్కి చల్లారనివ్వాలి. ఒక 2 మినిట్స్ అన్న పడుతుంది చల్లారడానికి. దీన్ని అయితే ఇంకా స్పూన్తో తిప్పడం వల్ల ఇంకా చాలా ఈజీగా చల్లారిపోతుంది అనమాట. అందుకే నేనైతే అలా చేస్తున్నాను. టైం లేని వాళ్ళు ఇలా కూడా చేయొచ్చు. ఈ కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలన్నమాట. నెక్స్ట్ అయితే మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లోకి దీన్నంతా ట్రాన్స్ఫర్ చేసేయండి. మిక్సీ జార్లోకి ఎందుకు తీసుకోవడం అంటే మనమైతే ఫస్ట్లీ షుగర్ యాడ్ చేయలేదు కదా. ఐస్ క్రీమ్ అంటేనే కొంచెం తీయగా అలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ టైంలో మనం షుగర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. నాకైతే 1 కప్పు షుగర్ అయితే సరిపోతుంది. ఇంకా మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీకు తగినంత, మీ టేస్ట్కి తగినంత. దీన్ని అయితే నార్మల్గా మిక్సీ పట్టేసుకోండి, ఒక్కసారి పట్టుకున్నా చాలు. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుంది, కొంచెం పల్చగా ఉంటుంది అనమాట. దీన్ని చూసి మళ్ళీ భయపడకండి, అంటే మొత్తం ఇలా అయిపోయిందని చెప్పేసి. దీన్ని అయితే ఒక బౌల్లో స్టోర్ చేసుకోండి. ఇప్పుడు ఈ బౌల్ని అట్లీస్ట్ ఒక 5 to 6 hours వరకు అయినా ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలన్నమాట. దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. అట్లీస్ట్ ఒక 5 to 6 hours ఉన్నా చాలు, 5 hours ఉన్నా పర్వాలేదు. ఇదైతే 6 hours తర్వాత అనమాట. నైట్ నేను చేసింది మధ్యాహ్నం అయితే, ఇప్పుడు ఇది నైట్ టైం అనమాట. నైట్ 10 అలా అవుతుంది. ఇలా అయితే ఉంటుందన్నమాట. మనం చేసుకున్నదంతా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా అయితే ఉంటుంది కన్సిస్టెన్సీ. చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఇప్పుడు దీన్ని అయితే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోండి, ఒక్కటేసారి తిప్పుకుంటే చాలు. దీన్ని అంతా అందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను అనమాట నేను. మళ్ళీ దీన్ని చూసి ఇలా అయింది ఏంటి అని అనుకోవద్దు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మనం చేసిన దానికి వర్త్ అనుకోవచ్చు. దీన్ని అయితే మొత్తం అందులోకి వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి, ఎక్కడ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీకైతే పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను నేను ఇప్పుడు. ఇది మిక్సీ పట్టడం ఓన్లీ ఒకటేసారి పట్టుకుంటే చాలు, అంటే ఒకటేసారి స్విచ్ ఆన్ చేసుకొని ఇట్లా 1 minute ఉన్నా చాలు, అయిపోతుంది. 30 seconds
మోర్ ఎనఫ్ అని అనుకోవచ్చు. ఇదైతే మిక్సీ పట్టేసిన తర్వాత అనమాట కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇలా అయితే ఉంటుందన్నమాట. మళ్ళీ కొంచెం థిక్గా లిక్విడ్లా అలా అయితే ఉంటుంది. ముందు చూపించిన దానిలాగా కాకుండా కొంచెం థిక్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం అదే బౌల్లోకి అయితే స్టోర్ చేసుకోవాలన్నమాట. అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మళ్ళీ దీన్ని అయితే ఫ్రిడ్జ్లో అయితే యాడ్ చేసుకోవాలి. దీనికంటే ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకునే దాని ముందు దీంట్లో మీరు ఫ్రెష్ మిల్క్ మీగడ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అట్లీస్ట్ ఒక 24 hours అన్న ఉండాలి. బెస్ట్ థింగ్ ఏంటిదంటే 1 day ఉంచేసుకోండి, అయిపోతుంది. నేనైతే ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అప్పుడు ఓపెన్ చేశాను అనమాట. ఇలా అయితే ఉంది, చాలా గట్టిగా ఉంది. డీ ఫ్రిడ్జ్లోంచి ఇప్పుడే తీసాం కాబట్టి చాలా గట్టిగా ఉంటుంది. కొద్దిసేపు అలా వదిలేయండి, ఒక 2 minutes వదిలేయడం వల్ల ఏంటిదంటే కొంచెం కూలింగ్ అనేది తగ్గుతుంది, మనకి ఈజీగా తీయడానికి వస్తుంది. నేను ఎంత చేసినా రావట్లేదు, ఎంత తీద్దాం అనుకున్నా రావట్లేదు అనమాట. దీన్ని అట్లీస్ట్ ఒక 2 minutes అలా పక్కన పెట్టేయండి. లేకపోతే ఒక పెద్ద బౌల్లో వాటర్ తీసేసుకొని, నార్మల్ వాటర్ తీసేసుకొని, కూల్ వాటర్ కాకుండా అందులో ఇది పెట్టేస్తే ఈజీగా కూల్ అయిపోతుంది. ఇదైతే 2 minutes తర్వాత అనమాట. 2 minutes కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఈజీగా వస్తుంది. ఇప్పుడు కొంచెం మీకు చూపిస్తాను ఎలా వస్తుందో. నాకైతే నేనే వీడియో దిగాలి కాబట్టి నాకు ఎగ్జాక్ట్గా చూపించడానికి రావట్లే, కానీ నాకైతే కొంచెం ఈజీగానే వచ్చింది. 2 minutes, ఒక 2-3 minutes అలా సైడ్కి పెట్టేసిన తర్వాత ఇలా మంచి స్కూప్స్తో స్పూన్ లేదా స్కూప్స్ ఉంటుంది కదా మీ దగ్గర, దాంతో తీసేసుకొని మంచి బౌల్లో వేసేసుకోవడమే. ఇంకా ఫైనల్గా మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇలా అయితే ఉంది మన ఐస్ క్రీమ్. నిజంగా అసలు బయట ఐస్ క్రీమ్ మనం కొంటాం కదా, అలానే ఉంది లుక్ వైజ్ కానీ అన్ని విధాలుగా. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఈజీగా కుకింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే ఐస్ క్రీమ్ అనే చెప్పొచ్చు. ఎక్కువ ఎఫర్ట్స్ కూడా ఉండవు, ఈజీగా చేసేసుకోవచ్చు. చాలామంది ఏదేదో చాలా యాడ్ చేయాలి అనుకొని అసలు ఇలాంటివి ఏవి ట్రై చేయరు. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట, నాకైతే నచ్చింది. మనం ఇంట్లో ఈజీగా చేసుకొని తినేయచ్చు. ఇంకా మీరు ఈ వెనిలా ఫ్లేవర్ కాకుండా డిఫరెంట్గా చాక్లెట్ ఫ్లేవర్ కావాలనుకుంటే కోకో పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అందులోకి డైరీ మిల్క్ మంచి చాప్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్, కానీ వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇదే అనమాట ఈరోజు బ్లాగ్. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసేయండి. ఇంకా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా కొత్తగా డిఫరెంట్ ఐటమ్స్ తోటి మీ ముందుకైతే వచ్చేస్తాను. డూ ఫాలో ఫర్ మోర్. బై గైస్, స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియో.